ఈ దినము మీకు వచ్చుచున్న మాట ఏమిటి అంటే ఆశ్చర్యకరుడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో మనం అప్పుడప్పుడు క్రిస్మస్ టైంలో చదివి ఉంటాము. ఏలయనగా మనకి శిశువు పుట్టెను అని చెప్పి అక్కడ 5 పేర్లు ఇవ్వబడి ఉన్నవి. మొదటి పేరు ఆశ్చర్యకరుడు, వండర్ఫుల్. గాడ్ ఈజ్ వండర్ఫుల్. గాడ్ డస్ వండర్ఫుల్ థింగ్స్. హీ క్యాన్ డూ ఆల్ థింగ్స్. సో we should believe God will do anything. He has power. We should believe. ఆశ్చర్యకరుడు అంటే అర్థం ఏమిటి? ఏదేది జరగదో అది జరిగినప్పుడు ఆశ్చర్యం. సైన్స్ ఒప్పుకోదు, డాక్టర్స్ ఒప్పుకోరు, ప్రజలు ఒప్పుకోరు, విజ్ఞానులు ఒప్పుకోరు. అటువంటి అద్భుతాలు, అద్భుత కార్యము, మైటీ థింగ్స్ జరిగినప్పుడే ఓహో ఆశ్చర్యమే ఆశ్చర్యమే అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ దినము ఈ మాటను మీరు ప్రాఫెసీగా తీసుకొని ఆశ్చర్యమైన కార్యము దేవుడు చేస్తాడు అని పూర్తిగా నమ్మాలి. యెషయా గ్రంథం 25:1 కూడా దేవా ఆశ్చర్యమైన కార్యాలను నువ్వు చేచితివి అని అక్కడ చెప్పబడి ఉన్నది. ఎప్పుడు ఆశ్చర్యమైన కార్యాలు బాగా జరిగినవి? ఎర్ర సముద్రమును దాటినప్పుడు సముద్రం 2 పాయలుగా పోయినది. ఇప్పుడు చూడండి, అక్కడే యుద్ధము ఎక్కువ జరుగుతున్నది ఇప్పుడు. ఎందుకంటే ఎర్ర సముద్రం అందరికీ ఒక మంచి మార్గం. ఓడలు, షిప్ అన్ని దేశాలకు వెళ్ళాలంటే అది ఒక మెయిన్ మార్గం ఎర్ర సముద్రం. అక్కడ హౌదీస్ అనువారు బాగా యుద్ధం చేస్తున్నారు. అక్కడ వచ్చుచున్న ఓడలు, షిప్లను దాడి చేయడము, బాంబులు పెట్టడం పెద్ద ప్రాబ్లం చేస్తున్నారు. కాబట్టి ధరలన్నీ పెరుగుచున్నవి, కొన్ని వస్తువుల ధరలు. నేను మొన్న అడిగితే, సార్ పేపర్ రేటు పెరిగింది, ఇంకా కాటన్ రేటు పెరుగుతుంది అంటే నేను అన్నాను, ఎందుకయ్యా ఇప్పుడే కరోనా అని ఆ ప్రాబ్లం నుంచి కొద్దిగా ఊపిరి తీసుకుంటున్నాం, మళ్ళీ పెరుగుతుంది అంటున్నావు. మీకు తెలియదా సార్, అక్కడ ఎర్ర సముద్రంలోకి యుద్ధం జరుగుతున్నది. హౌదీస్ అన్ని అక్కడ షిప్లను వారు దాడి చేయడం ద్వారా ఇక్కడ రేటు పెరుగుతుంది అని చెప్పారు. అంటే అన్ని దేశాలకు అక్కడ వెళ్ళుచున్న ఒక మార్గం ఎర్ర సముద్రం. అప్పుడు ఎర్ర సముద్రము దాటినప్పుడు ఇజ్రాయిల్ ప్రజలు మైటీ థింగ్స్, ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు దేవుడు. ఒక వ్యక్తి మోషే చేయి చాపగానే సముద్రం 2 పాయలైంది. మైటీ థింగ్స్. అది ఎవరు ఒప్పుకోరు. సముద్రం 2 పాయలు అవుతుందంటే ఎవరు ఒప్పుకోరు. ఒక నరుడు చేయి చాపంగానే అలా జరుగుతుందంటే ఎవరు ఒప్పుకోరు. కానీ జరిగింది, వాస్తవం. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది, వాస్తవం. దేవుడు ఆశ్చర్యమైన కార్యాలను చేయగలడు. యిర్మీయా గ్రంథం 32:17, యిర్మీయా గ్రంథం 32:27 ఈ 2 వచనములలో కూడా ఆశ్చర్య కార్యములను చేయువాడు నీవే అని అక్కడ చెప్పబడి ఉన్నది. కాబట్టి ఈ దినము ఇది ప్రాఫెసీ తీసుకోవాలి. ఈ మాట నా కొరకు వచ్చుచున్నది. నేను ఆశ్చర్య కార్యాలు దేవుడు నా ఎడల చేస్తాడు అని నమ్మి ఈ మాటలను ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా స్వీకరించాలి. ఇది నా కొరకే, తప్పకుండా దేవుడు చేస్తాడు. అవును.
ఆశ్చర్యమైన కార్యాలను చేయు దేవుడు. ఈరోజు కూడా సాయంత్రం 3 గంటలకు నా సన్ శాంసన్ నాకు ఫోన్ చేసి, డాడీ ఒక పెద్ద యాక్సిడెంట్ నుండి నేను తప్పించబడ్డాను. ఇద్దరు బైకులు బాగా స్పీడ్‌గా వచ్చారు. నా బండి కొద్దిగా తగిలి, వారు నా ముందే ఇలా గాలిలో ఎగిరిపోయినట్టు ఎగిరిపోయారు. ఇంక వారు బ్రతుకుతారా? నా బండి ఏదైనా డ్యామేజ్ అయిందా అని దిగి, నేను గాబరతో అటు చూస్తున్నా, ఇటు చూస్తున్నా. అక్కడ పడిపోయిన ఇద్దరు యవ్వనస్తులు బాగా స్పీడ్‌గా వచ్చారు. వచ్చి నా బండి నీ గుద్దంగానే ఇలా జరిగిందని చెప్పారు. కానీ ఒక స్క్రాచ్ కూడా లేదు బండి. తర్వాత వారు కింద పడిన వారు కూడా కాల్లో ఒక చిన్న దెబ్బ తగిలింది అంతే. వారికి కూడా ఏం ప్రాబ్లం లేదు. అంటే డాడీ, దేవుని కాపుదల మనతో ఉన్నదని నేను బాగా గ్రహించాను డాడీ. నిజముగా మన దేవుడు ఆశ్చర్యమైన దేవుడే. నన్ను కాపాడాడు, వారి ఇద్దరిని కూడా కాపాడాడు. వారికి ఏం ప్రాబ్లం లేదు, మా బండికి కూడా ఏం ప్రాబ్లం లేదు. కాబట్టి దేవుని హస్తం ఉన్నది డాడీ మనతో అని చెప్పాడు. నాకు పెద్ద షాక్ అయింది అది విన్నప్పుడు సాయంత్రం. అవును, ఆశ్చర్యమైన కార్యాలను దేవుడు చేస్తాడు. యేసు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒకసారి ప్రజలందరూ ఏమంటున్నారంటే, ఆశ్చర్యమైన కార్యాలను మేము చూచితిమి. ఏ సందర్భంలో ఎప్పుడు చెప్పారు? లూకా సువార్త 5వ అధ్యాయం 18వ వచనం నుండి అక్కడ ఒక సంభవం ఉన్నది. ఏం సంభవం అంటే, ఒక పక్షవాయు గల వ్యక్తి అతన్ని యేసు ప్రభు దగ్గర తీసుకొని వచ్చారు. నలుగురు మోసుకొని వచ్చారు. అతడు నడవలేడు, నిలబడలేడు. ఇంటి కప్పు విప్పి సందు చేసి చక్కగా యేసు ప్రభు ముందు వారు దింపిరి. అప్పుడు యేసు వారి యొక్క విశ్వాసను చూసి, కుమారుడా నీ పాపాలు క్షమింపబడినవి అని చెప్పంగానే అక్కడ ఉన్న వారందరూ అనుకుంటున్నారు, పాపాలను క్షమించుటకు ఈయనకి ఎందుకే అధికారం? ఈయన ఎవరు అసలు? మరియా కుమారుడే కదా, నీవు సాధారణ ఒక నరుడే కదా మాలాగనే, నీకెక్కడ అధికారయ్యా? దేవుని క్రియను దొంగలిస్తావా? దేవుడు పని క్షమించడం. నీవు ఒక నరుడుగా ఈ లోకానికి వచ్చి నేను క్షమిస్తున్నానంటే నీవు ఎవరు అని బాగా అక్కడ ఉన్న ప్రజలందరూ సనిగారు. హృదయంలో అనుకొని బాగా టెన్షన్ అవుతున్నారు. యేసు దానిని ఎరిగి, మనుష్య కుమారునికి పాపములను క్షమించుటకు అధికారం ఉన్నదని మీరు తెలుసుకోండి. నేను ఏదో నరుడుగా పుట్టినాను కాబట్టి అలా అంటున్నారు, కానీ నా జన్మం స్పెషల్, నేను తండ్రి యొద్ద నుండి వచ్చాను. పైనుండి అనుగ్రహించబడిన మన్నా దైవ కుమారుడు, మనుష్య కుమారుడు. దేవుని పక్షముగా వచ్చాను, మనుషుల పక్షముగా మనుష్య కుమారుడు. అవును, దేవునికి నరులకు మధ్యవర్తిగా వచ్చానని ఆయన చెప్పినప్పుడు అలాగే చూస్తున్నారు. అప్పుడు పక్షవాయు గల వ్యక్తిని చూసి, నీ పరుపు ఎత్తుకొని పో అన్నాడు. వెంటనే ఆ వ్యక్తి లేచి పరుపు ఎత్తుకొని వెళ్ళాడు. పక్షవాయు గల ఒక వ్యక్తి వెంటనే చక్కగా నడవడం అసాధ్యం. ఎందుకంటే ఒక సైడ్ నరాలన్నీ ఫీస్ ఎగిరిపోయినట్టు మొత్తం పోతుంది. ఒక సైడ్ నరాలు హై బీపీ రావడం ద్వారా ఏమవుతుందంటే ఈ నరాలు బర్స్ట్ అయ్యి ఒక సైడ్ మొత్తం దెబ్బతింటుంది. ఎప్పుడు కూడా చూడండి, మెల్లగా అంచెలుగా కోలుకుంటారు. కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు పడుతుంది మళ్ళీ కోలుకోవటానికి. ఇది వాస్తవము, అందరికీ తెలుసు. వెంటనే తక్షణమే పక్షవాయు గల ఒక వ్యక్తి చక్కగా మామూలుగా నడిచి వెళ్ళాలంటే అది అసాధ్యం. కానీ ఆ వ్యక్తి చెప్పంగానే పరుపెత్తుకొని
వెంటనే లేచి నడిచి వెళ్ళాడు. అందరికి ఆశ్చర్యం. అయ్యా! ఆశ్చర్యమును చూసామయ్యా! ఆశ్చర్యమును చూసాం అని ప్రజలందరూ ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. అవును. కాబట్టి దేవుడు ఆశ్చర్యమైన కార్యాలను చేస్తాడని నమ్మండి. మనస్ఫూర్తిగా నమ్మండి. ఎప్పుడు విశ్వాసం ఉన్నదో ఆ విశ్వాసమే పని చేస్తది. యేసు ప్రభు మరీ అడిగాడు, విశ్వాసం ఉన్నదా? విశ్వాసం ఉన్నదా నేను చేయగలనని చెప్పి అద్భుతం చేశాడు. కాబట్టి మనము కూడా విశ్వాసంతో దేవుని సన్నిధిలో కనబడాలి. అద్భుతం జరుగుతుంది. నేను కూడా 2 years కూర్చొని వాక్యం చెప్పాను. చాలామంది మీరే సాక్ష్యం నాకు. ఏ సభకు వెళ్ళినా కూడా నేను కూర్చొని మాట్లాడే చైర్ ఫస్ట్ వెళుతుంది. నా బండిలో వెనుకకు ఉంటుంది ఆ చైర్. అడ్జస్ట్మెంట్ చేసే చైర్ ఒకటి కొన్నాను. నేను మీటింగ్ పోగానే చైరే ఫస్ట్ పోతుంది. ఇలా 2 సంవత్సరాలు చాలామంది చూశారు. బాగా వీక్ అయ్యాను. స్ట్రెంగ్త్ లేదు, నిలబడుటకు శక్తి లేదు. ఇంకా అయిపోయింది అయ్యా, నా జీవితం అయిపోయింది. హెల్త్ సహకరించడం లేదు. ఇంకా అయిపోయింది, నా మినిస్ట్రీ అయిపోయింది, నా బిజినెస్ అయిపోయింది, నా జీవితం అయిపోయింది. ఇక నేను ఏమీ చేయలేను, ఇంకా అంతే అయిపోయింది అని చాలా బాధతో ఉన్నప్పుడు దేవుడు ఒక అద్భుతం చేశాడు. కానీ నమ్మకం పోలేదు. ఎలాగైనా దేవుడు కార్యం చేస్తాడు, నీతి చేస్తాడు, నా కుమారుడని అందరికీ ఆయన చూపిస్తాడు, ప్రపంచానికే ఇది నా కుమారుడని దేవుడు చూపిస్తాడని ఇలా ఒక రోషం కలిగి, గ్రుడ్డి విశ్వాసం అంటారు కదా, అటువంటి విశ్వాసంతో ఉన్నా. ప్రభు కార్యం చేశాడు. నేను రాజ్యం మందిర్లో ఒక చిన్న సభలో నా ఫ్రెండ్తో కలిసి వాక్యం చెప్పాలని వెళ్ళాను. అక్కడ ఏం జరిగిందో, నా స్నేహితుడు నన్ను పిలిస్తే పోయాను. నా స్నేహితునికి స్వస్థపరచు వరం ఉన్నది, దేవుడు ఇచ్చిన వరం. కాబట్టి అక్కడ ఏం జరిగిందో ఆ దినం వాక్యం చెప్పాను, వచ్చాను. అప్పటి నుండి మళ్ళీ నిలబడి మాట్లాడుచున్నాను. మొన్న కొత్తగూడెం మీటింగ్లో కూడా 3 దినములు అద్భుతంగా నిలబడి మాట్లాడడం ప్రజలందరూ చూశారు. దానికంటే ముందు సూర్యాపేట మీటింగ్లో కూడా నిలబడి మాట్లాడడం మీరు అందరూ చూశారు. నేనే ఒక గొప్ప సాక్ష్యం. దేవుడు స్వస్థపరచగలడు అనే విషయంలో నేనే గొప్ప సాక్షి. ఇంకొక వ్యక్తి అవసరం లేదు. కళ్ళ ముందే చూశారు. నేను కూర్చొని వాక్యం చెప్పడం కొన్ని సంవత్సరాలు, మళ్ళీ నిలబడి మాట్లాడడం కూడా చూశారు. కాబట్టి దేవుడు స్వస్థపరచగలడు. ఆయన శక్తి తగ్గిపోలేదు. రక్తంలో ఉన్న శక్తి తగ్గిపోలేదు. సిలువలో ఉన్న శక్తి తగ్గిపోలేదు. ఇప్పుడు కూడా మారని దేవుడై ఉన్నాడని మీరందరూ విశ్వసించాలి, నమ్మాలి. కాబట్టి ఈ దినం మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రార్థన చేస్తాం. ప్రభువా, ఈ దినము ఆశ్చర్యకరుడని మేము చూసాం. ఒక్కసారి ఎవరెవరు వాక్యమును విన్నారో వారు ఎంతమంది హెల్త్ కొరకు, ఆరోగ్యం కొరకు ఎదురు చూస్తున్నారు, ఎంతమంది బాధతో ఉన్నారు, ఎంతమంది ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారు, ఒక్కసారి మీరు ముట్టండి తండ్రి. ఒక అద్భుతం చేయాలి. ఇప్పుడే నీ హస్తము వారి మీదికి రావాలి. ఒక్కసారి మీరు ముట్టండి తండ్రి. స్వస్థపరచండి. ఆశ్చర్యమైన కార్యాలు చేసి నీ నామానికి మహిమను తెచ్చుకోండి. విశ్వాసంతో ప్రార్థన చేయవారిని ముట్టండి. ప్రభువా, చీల్చబడిన మీ హస్తం ప్రతి ఒక్కరి మీద వచ్చునుగాక. నెమ్మది, సమాధానం వచ్చునుగాక. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఘనత, మహిమ నీకే నేను చెల్లిస్తున్నాం.
యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత షేర్ చేయండి తెలిసిన వారి ఫ్రెండ్స్ అందరికీ. వారు కూడా చూడని ఆత్మీయ సందేశం ద్వారా మీరు ఆత్మీయ బ్లెస్సింగ్ను పొందండి. ప్రభు త్వరగా రాబోచున్నాడు. ఆయనను ధైర్యంగా ఎదుర్కోవాలండి. మనము ఆత్మీయ జీవితంలో బలం పొంది ఉండాలి. నమ్మిక విశ్వాసంతో ఉండాలి. మెలకువగా ఉండాలి. ప్రభు అటువంటి కృపను మీకు ఇవ్వాలని నేను ప్రార్థన చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఇంకొక ప్రకటన ఉన్నదండి. ఏమిటి అంటే ఏప్రిల్ నెల 11, 12 2 దినములు మనకు రెండవ శుక్రవారం, రెండవ శనివారం, రెండవ శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి కాపర్ల సదస్సు దైవ జనులకు జరుగుతుంది. తర్వాత 12వ తేదీ ప్రజలకు జరుగుతుందండి. గమనించండి, ప్రత్యేకమైన బస్ వసతి మీకు ఉంది. రైల్వే స్టేషన్ నుండి రావచ్చు, మళ్ళీ రైల్వే స్టేషన్ తిరిగిపోవచ్చు. మీటింగ్ అయిపోయిన తర్వాత 2 దినములు కూడా భోజన వసతి మీ కొరకు ఉన్నది. ఉచిత భోజనం, మీరు భోజనం చేసుకోవచ్చు చాలా దూరం నుండి వచ్చిన వారు. కాబట్టి రండి. 2 దినములు అద్భుతమైన కూడికలు. రెండవ శుక్రవారం 11వ తేదీ దైవజనులకు, 12వ తేదీ ప్రజలకు. మర్చిపోకండి, దైవ చిత్తాన్ని మీరు తెలుసుకోవచ్చు. ప్రభు మీతో చక్కగా మాట్లాడతారు. గమనించండి, ఫ్యామిలీతో రండి. ప్రభు మిమ్మను దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్.